నేనంటాను నూతనమైన వారిని నడిపించడం విషయంలో వాళ్ళకి అనుకూల వచ్చిన మాటలు పలికి, నిజంగా చెప్పిందే లేదా అది ప్రార్థన చేసిందే, నిజంగా దేవుడు నాకు చేశాడు, నిజంగా నేను భయపడిపోతున్నప్పుడు ఆమె మాటలు నాకేమిచ్చినాయి, అంతేగాని ఉన్న ధైర్యాన్ని చెడగొట్టకూడదు. నీ మాటల ద్వారా ఏం యాక్టివేట్ చేయి. అదే అసలే భయపడిపోతే చెప్తే నువ్వు బాంబే వేస్తావా, ఇంకేం చేస్తుంది అది, అంతే గుండె సడన్గా ఆగిపోద్ది. ఏం యాక్టివేట్ చేయి. అనుకూలం వచ్చిన పలకాలు కానీ అనవసరమైన మాటలు మాట్లాడి, అది మూడవది ఏంటి చెప్పండి, వినువారికి మేలు కలుగునట్లు అనుకూలమైన వచనాలే పలకడం మనకేంటి చెప్పండి, అది అవసరం. ఇక్కడ మీకైనా మాకైనా ఎవరికైనా కొంతమందికి నోటు దురదెక్కువ, చెప్పేది ఒకటి గొరిగించుకునేది ఒకటి. హలో, ఏది అవసరమో అదే మాట్లాడు, అనవసరమైన మనకు అవసరం వద్దు. కొన్ని ఎగస్ట్రాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ప్రభు కట్ చేస్తున్నాడు, అందుకే నువ్వు లైన్ అవుతున్నావు, లేకపోతే ఎందుకు. ఏది అవసరమో సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవసరమైన అనుకూలమైన వచనమే మలకాలి. ఇప్పుడు మోషే అంతటి వాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినోడు, ఆకాశము నుండి మన్నా కురిపించినోడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే నోటితో పెదవులతో కాని మాట పలికాడు. ఏ మాట? బైబిల్లో రాయబడి ఉంది. కాని మాట పలికితే దేవుడు అన్నాడు, నువ్వు సోత్తాగానే ప్రవేశించలేవు. కానాను దేశాన్ని నిబో పర్వతం నుంచి చూడగలిగాడు కానీ వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటి? ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 106వ కీర్తన 33వ వచనం. ఎట్లనగా వారు, చూడండి, తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాటలు పలికారు. ఎవరండి? మోషే గారు. మోషే గారు అది ఎక్కడంటే మెరీబా జలాల యొద్ద, పైన చదవండి. మెరీబా జలాల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలంగా మోషే గారికి బాధ కలిగింది. ఎట్లనగా వారు అనగా ఇశ్రాయేల్, అతడు అనగా మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు అనగా మోషే తన పెదవులతో, అంతే అక్కడ చెప్పాడు దేవుడు. ఈ మెరీబా జలాలంటే సంఖ్యాకాండంలోకి వెళ్ళిపోవాలి. ఒకసారి మనం వెళ్దాం, తెలియాలి కదా. సంఖ్యాకాండం ఒకసారి 20వ అధ్యాయం. ఈ విషయాలన్నీ కూడా మనము 1వ వచనం నుంచి 13వ వచనం వరకున్న భాగం ఒకసారి గమనిస్తే, ఒక్కసారి 11వ వచనం, మోషే తన చెయ్యి ఎత్తి, ఆ 10వ వచనం మనం చూస్తే, మోషే అహరోనులు ఆ బండం ఎదురు సమాజం ఎదుటి వారిని పోగు చేసి, ద్రోహులారా వినండి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పించదము. కానీ దేవుడు బండతో మాట్లాడమంటే మోషే గారు బండను ఏం చేశాడు చెప్పండి? 2 మార్లు కొట్టేశాడు. కొట్టేసినప్పుడు ఏం జరిగింది అని అంటే 11వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు మోషే తన చేతి 2 మార్లు కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమంతా పశువులను త్రాగారు. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు, చూడండి, సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చేదనన్న దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలములనబడెను. ఎలయనగా అర్థమైపోయిందా? పోని మీరు అడగొచ్చు, ఏమండి మోషే గారు కాని మాట ఏం పలికేచ్చాడండి అంటే, ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ద్రోహులారా అనే పదమే కాని పదమా? మన మీద మోషే గారే బెటరు. ఎన్ని మాట్లాడేస్తున్నాం మనం?
పాస్టర్ గారిని తిట్టేసిందంటే ఒక పెద్ద మనిషి, ఏది రక్తవేజి, ప్రభు ఆ బిడ్డను క్షమించును గాక, సమృద్ధిగా బిడ్డను దీవించును గాక. ఆమేన్. నువ్వైతేనా నీ జమ్మడిపోను, ఇదడిపోను, అదడిపోను ఏం చేస్తావు అంటే లేనిపోను శాపాన అద్దలు ఇట్టేస్తావు. అది క్రైస్తవులకి తగదది. హలో, అనుకూల వచ్చినవి పలకాలు కానీ శాపనార్థాలు ఇవి కాదు. దీవించమన్నాడు దేవుడు. కాని మాటలు పలికితేనే నువ్వు చూస్తావు కానీ అబ్బాయి, వాళ్ళతో కలిసి నువ్వు చూసారా. హలో, ఏది అవసరం తెలుసా? వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనం పలకటమే అవసరం. ఇది మూడవది. నాలుగవది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, దయచేసి 6వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరాన్ని బట్టంట నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. 4వదిగా ఏమండి, నానా విధమైన శోధనలు మనకి అవసరాన్ని బట్టే దేవుడు నానా విధమైన శోధనలు ఎడుతున్నాడంట. అందరూ చెప్పండి, పక్కోళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి, నానా విధమైన శోధనలు చెప్పండి. నానా విధమైన శోధనలు అవసరాన్ని బట్టే. నానా విధమైన శోధనలు అవసరమును బట్టి ప్రస్తుత కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతుంది అన్నాడు. దేవుడు అవసరాన్ని బట్టే కొన్ని సమయాల్లో శోధనలు వస్తూ ఉంటాయి. అవును, మరి అన్ని రోజులు మన రోజులు కాదని చెప్తాం. మరి అప్పుడప్పుడు మనకేమొస్తాయంటే అది కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అమ్మ వినండి, మనం అనుకుంటాం మన విశ్వాస యాత్రలో నాకెందుకు శోధన రావాలి? యోబు జీవితంలో అవసరాన్ని బట్టి కదా శోధనలు వచ్చినాయి ఆయనకి. లేకపోతే ఆయన ఏం చేశాడని ఆయనకు శోధనలు? ఉన్న ఆస్తి అంతా ఒకసారి పోయింది కదండి. ఏమన్నా నతానేలు గారు, 7 కొడుకులు 3 కుమార్తెలు ఒకేసారి పోయారు కదా. ఏం తప్పు చేశాడు యోబు? చెప్పండి, తప్పేనా చేశాడా? నువ్వు అనుకున్న మనసు ఏమి తప్పు చేయలేదు, నాకు ఎందుకు వచ్చేసింది. మరి యోబు ఏం చేశాడు? అబ్బాయి? శోధన ఎందుకు రావాలి? చాలామంది అంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నేను చాలా చేస్తున్నాను. నువ్వు దేవుని ప్రశ్నిస్తా కదా, నాకు శోధన ఎందుకు రావాలంటే దేవుడు అంటాడు అవసరాన్ని బట్టి అంటాడు. ఎంత బాగా చదివేవాడికైనా పరీక్షల శోధనే. ఆ శోధన లేకపోతే, పరీక్షలు లేకపోతే పై క్లాస్కి వెళ్ళడం. మరి అవునా కాదు చెప్పండి? ఆ పరీక్షలు ఎందుకు అంటే దాన్ని పాస్ అవుతేనే. శోధనలు ఎందుకు పెడతాడంటే అవసరాన్ని బట్టి. ఉందా లేదా అక్కడ? చెప్పండి, నాకు ఎందుకు వచ్చేసిన శోధన? అవసరాన్ని బట్టి. ప్రస్తుతం కొంచెం కాలం ఉంటాయి ఈ శోధనలు. బలహీనతలైనా, అప్పులైనా, కుటుంబంలో ఇరుకులైనా, ఇబ్బందులైనా, అవసరమును బట్టి నానా విధములైన శోధనలు ప్రస్తుతం కొంచెం కాలం అంట. ఎందుకమ్మా? అది కొంచెము కాలమే. ఏంది సార్ అవసరాన్ని బట్టి శోధన పెట్టడం ఏంటి? ఏ భక్తులైన వారు శోధించబడలేదా? దానియేలు శోధించబడలేదా? యోబు శోధించబడలేదా? అంత ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్న యేసయ్యే శోధించబడ్డాడు. మనం ఎంత అండి? ఇప్పుడు నీ జీవితంలో నేనేమంటానంటే అది అవసరం. పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్తాడు, ఏంటి తెలుసు? అవసరమనే నీ జీవితంలోనికి ఆయన శ్రమలు అనుమతించాడు, శోధనలు అనుమతించాడు. అవసరమనే ఆయన అవసరమని అనుమతించి శ్రమలని. ఇప్పుడు నువ్వు చెప్పండి, శోధనలు నువ్వు అంగీకరిస్తావా? ఊరుకోండి సార్, శోధనలు ఎవడు అంగీకరిస్తాడో? శోధనలు సహించేవాడు. శోధనలు ఎత్తే కింద మీద పడిపోతున్నావు కదా, మరి నువ్వు పడిపోవడమే కదా, ఎదరోళ్ళని కూడా పడేస్తావు. హల్లెలూయా. అదే అవసరాన్ని బట్టే కదా శోధన పెట్టేది. అక్కడ ఇంకొక మాట అన్నాడు, ప్రస్తుతం కొంచెం కాలమే దుఃఖం అన్నాడు. ఏమన్నాడు? ఏటెల్లకాలం ఉండదో. మళ్ళీ అంటాడు దేవుడు తేటెత్తలే, దేవుడు విడుదల చేస్తాడులే. హలో,
శోధనలు కూడా అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనలు. అదే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో భరోసా ఇచ్చాడు. ఏమని? సర్వకృపానిధిగు దేవుడు తన నిత్యమైన మహిమకు ఆయన పిలిచిన దేవుడు. చూడండి, కొంచెము కాలము మీరే శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి ప్రభువు మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమండి? ప్రస్తుత కొంచెము కాలములో ఉన్న శ్రమల నుంచి నా ప్రభు విడుదల చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు అవసరమా లేదా? కొంచెము కాలం అంటున్నాడు. ఆ కొంచెము కాలము, ఆ శోధల నుంచి, ఆ శ్రమల నుంచి దేవునికి ఏం చేస్తానన్నాడు? విడుదల చేస్తానన్నాడు. తానే నిన్ను పూర్ణులుగా చేసి స్థిరపరిచి నేనేం చేస్తానన్నాడు? బలపరుస్తాను అంటున్నాడు. ఇది అవసరము, శ్రమలు అంటున్నాడు. 4, 1 వాక్యం అవసరం, 2 ప్రార్థన అవసరం, 3 ఎదురువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే అవసరం, 4 నానా విధములైన శోధనలు మనకు అవసరం. 5వదిగా ఈ శోధనలన్నిటినీ కూడా మనం జయించాలంటే మనకేం అవసరం తెలుసా? ఓర్పు అవసరం. చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35, 36 వచనాలు చదువుదాం. 35, 36 వచనం. కాబట్టి మీ ధైర్యమును మీరు విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఏం అవసరం అండి? 5వదిగా ఓర్మి అంటే ఓర్పు అవసరం. ఏం అవసరం? చెప్పండి గట్టిగా. దానికి ముందు పై వచనములో మీరు ధైర్యం విడవకండి. ఎప్పుడండి? శోధనలు మన జీవితంలో ఎదురైనప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు స్టిల్ నవ్వు ఈనాడుకు కూడా విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా పీకులోతు నీళ్ళుందట. ఇటువంటి శోధనలు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు మనము ధైర్యాన్ని విడవకూడదంటండి. ఏం విడవకూడదు? ధైర్యం విడిచిపెట్టకండి. దానికి కలిగే గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. అయితే దేవుని చిత్తమును నెరవేర్చడానికి వాగ్దానం మీరు స్వతంత్రించుకోవాలి. వాగ్దానం పొందాలి అంటే ఆ శోధనలో, ఆ శ్రమలలో మనకి ఏం అవసరం అండి? చెప్పండి అమ్మా. మనకి లేనిది అదే కదా. యథార్థంగా ఒప్పుకోవాలి. ఓర్ము ఉందా? హలో, విశ్వాసులకైనా, సేవకులకైనా, సేవకురాళ్ళకైనా, పెద్దలైనా, ఎవరైనా ఓర్మి అవసరం. ఓర్మి అవసరం అంటే ఓర్పు అవసరం. ఎందుకంటే అక్కడ ఇంకొక మాట, విలువైన మాట ఉందండి. దేవుని చిత్తమును నెరవేర్చిన వారు. చదవండి ఆ మాట. మీరు దేవుని యొక్క, అంటే మీకు అర్థమైందంటే ఓర్మి లేకపోతే దేవుని చిత్తాన్ని నువ్వేం చేయలేవు, నెరవేర్చలేవు. పరలోక ప్రార్థన చేత, పరలోకముందున మా తండ్రి నీ నామము, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద. అసలు పద్ధతి చెప్పట్లేదు. అంత తెలివైన వాళ్ళని మీరు దేవునికి స్తోత్రం. ప్రపంచంలో తెలివైనంటే మీ తర్వాత ఎవరైనా తెలివైన వాళ్ళు దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాత్రే ఉపవాస ప్రార్థనకి వెళ్ళాను. వాక్యం చదవమన్నాను. ఏంటి? దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. అలాగనలేదు, జ్ఞానులుగా నడుచుకున్నట్లు ధ్యానంగా అంటుంది. అర్థమవుతుందా? నిజమండి. హలో, మరి అజ్ఞానం ఏం చేసావంటే, ఆ పాస్టర్ అన్నాడు ఎవరికి బాధ కలగకూడదని అలా చదివింది అన్నాడు.
దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ మౌనం కూడా నేను అదే అనుకుంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. హలో, పరలోకములనే కాదు భూలోకములో కూడా ఆయన చిత్తము నెరవేరాలి కదా. ఆయన చిత్తము నెరవేరాలంటే శ్రమలు నీకు ఎదురైనప్పుడు, శోధనలు నీకు ఎదురైనప్పుడు ఓర్మి అవసరం. ఏం అవసరం? ఓర్పు అవసరం. చాలా సందర్భాల్లో ఓర్పు గురించి మనం ధ్యానం చేసాం. ఇక్కడ సమయం అవుతుంది. ఓర్పు అంట ద్రోహ కార్యాలు జరగకుండా ఏం చేస్తుంది? ఆపు చేస్తుంది. మారని భర్త ఉంటే ఓర్మి అవసరం. మారని పిల్లలు ఉంటే ఓర్మి అవసరం. మారని సమాజం మన పక్కనుంటే, ఎదురింట్లోనో పక్కింటో రూపంలో ఉంటే మనకు ఓర్మి అవసరం. ఆడు 100 మాటలన్నా ఏముండదు, కానీ నోరు తెరిచి ఒక మాట అన్నామంటే ఇగో చూచావా దేవుణ్ణి నమ్ముకుని ఎంత మాట అనేసిందో. అది 100 మాటలన్నా చెప్పండి, అవునా కదా చెప్పండి. అది 100 మాటలు అన్నా కానీ మనం స్లిప్ అయి ఒక మాట అన్నావా కొంప కొల్లేరైపోద్ది. మళ్ళీ దేవుని పెట్టలో అనేటప్పటికి మన పని అయిపోద్ది. దేవుని స్తోత్రం కదా. మరి ఒక మాట చెప్తాను, ఓర్మి ఎందుకు అవసరం అంటే, ఓర్మి ఎవరిలో ఉంటుందో వాళ్ళే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు. ఎంతకాలం అండి, ఎంతకాలం ఓర్చుకోనండి? ఓర్చుకో. యేసుబాబే ఓర్చుకోలేదా? ఓర్మి అవసరం. నేనంటాను, దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో ఫుల్ఫిల్ అయ్యే వరకు ఓర్మి అవసరం. నేనంటాను, దేవుని చిత్తం నెరవేరిపోయిందనుకో, నువ్వు ఫ్రీ అయితే ఓర్చుకోవాల్సిన అవసరం లేదుగా. చెప్పండి. బాధ నుంచి దేవుడికి విడుదల ఇచ్చేస్తే, శ్రమ నుంచి దేవుడు విడుదల ఇచ్చేస్తే, కష్టాల నుంచి విడుదల ఇచ్చేస్తే ఇంకా మనం ఓర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఏది అవసరం అంటే, 5వదిగా ఓర్మి అంటే ఓర్పు అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, 6వదిగా మనం చూచినప్పుడు మనకు ఏది అవసరం అంటే చూద్దాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి 14వ వచనం చదువుదాం. 6వదిగా ఇది చాలా చూడండి, మన వారమును నిష్ఫలలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. ఏంటంట? సమయోచితమైన సత్క్రియలు చేయుట అవసరం. ఏంటి చెప్పండి? సమయోచితమైన సత్క్రియ చేయుట అవసరం అండి. సమయోచితంగా సత్క్రియ చేయడం ఏంటంటే, అంటే ఆ సమయానికి మనం ఏం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు ఆకలి వేస్తుంది అని అంటే నువ్వు బిస్కెట్లు ఎడితే అది సమయోచితం కాదు. సమయోచితం అంటే ఏంటి? సమయానికి నువ్వు ఏం చేయాలా? మంచి పని చేయాలి. అంతే కదా. మరి ఆడు ఆకలి దొత్తు కురికి ప్యాకెట్లు ఇస్తాడికి ఏముంటుంది? సంటి పిల్లడికి ఇచ్చినట్టు. కష్టంలో ఉన్నవాడికి ఇప్పుడు దాహం వేస్తుంది అన్నాడు అనుకో, నువ్వేం ఇవ్వాలి? దాహం అంటే మంచిలు ఇవ్వాలి. దాహం వేసేవాడికి డ్రింక్ ఇవ్వకూడదు, తెలుసా నీకు? అంటే సమయోచితమైన సత్క్రియ ఇది అన్ని విషయాల్లోనే. ఇది అక్షరార్థంగా, ఆత్మీయంగా, అన్ని విషయములో కూడా సమయోచితంగా. అంటే ఆ సమయానికి ఏది అవసరమో నువ్వు అది చేయాలి. సత్క్రియ అనేది అవసరం. అది దేవుని వాక్యం సూటిగా తేటగా చెప్తా ఉంది. ఇది 6వది. నేను 7వ విషయాన్ని సవిస్తరంగా మాట్లాడడం గురించి. 7వది ఏంటో తెలుసా? పరిశుద్ధులకు అక్కర తీర్చడం అవసరం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఏలయనగా తెస్సలోనికలోని మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం చేసేది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి, పరిశుద్ధుల అవసరాలలో
పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చును. అమ్మ వినాలి. 4వది, పరిశుద్ధులకు అక్కరలు తీర్చడం అవసరం. దైవజనుడు అన్నాడు, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి అన్నారు, ఇదిగో మీరు నా అవసరాలలో ఎపఫ్రోదితును పంపించారు. పంపించి మీరు ఏం చేశారయ్యా అంటే, నా అవసరాలు మాట మాటికి నా అవసరాలు తీర్చడానికి మీరు ఏం చేశారంటే సహాయం చేశారు. అంటే పరిశుద్ధుల అక్కరలు తీర్చడం, దైవజనుడి యొక్క అక్కరలు తీర్చడం అవసరం. అది దైవజనుడికి ఇంకేముంది? సేవ తప్ప, పరిచర్య తప్ప, మీ గురించి ప్రార్థన చేయడం తప్ప. అయితే నేను ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు తేటగా ఒక స్పష్టమైన మాట చెప్పాడు. అదేంటంటే, ఒకసారి 9వ అధ్యాయం, 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. కావున లోగడి ఇచ్చిద్దామని మీరు చెప్పిన ధర్మం పిసినారితనంగా కాక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చినప్పుడు దానిని జమ చేయవలనని వారిని హెచ్చరించుట అవసరమని తలంచి. అమ్మ వినండి, కొంచెముగా విత్తేవాడు కొంచెంగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా ఏం చేస్తాడు? పంట కోస్తాడు. క్లియర్గా ఒక విషయాన్ని మీ ముందు నేను పెడతాను. అదేంటనంటే, ఇచ్చే ప్రతివాడు ఎవడైనా పిసినాలితనంగా ఇవ్వకూడదట, ధారాళంగా దేవునికి ఇవ్వాలి. ఎలాగివ్వాలి? ధారాళంగా దేవుడు ఇవ్వాలి. అక్కడ అన్నాడు, కొంచెంగా విత్తితే కొంచెంగా పంటకు వస్తాడని, సమృద్ధిగా విత్తితే. అక్కడ ఇచ్చుట గురించి హెచ్చరించుట అవసరమని పౌలు గారు కూడా చెప్తాడు. ఇది అవసరం మట్టి మీకు చెప్తాను, లెక్కకు మీకు విస్తారమైన ఫలము రావాలని మీ అందరి కొరకు నేను చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు సంఘము ఏం చేసిందో తెలుసా? పరిశుద్ధుల యొక్క అవసరాలలో తీర్చాలి. మనం పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చడమే అవసరం. దైవజనుడి యొక్క అవసరాలు తీర్చడమే అవసరం. అక్కరలు తీర్చడమే అవసరం. ఇది ప్రాముఖ్యం. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. ఒక్కసారి ఈ 7 మాటలు, ప్రభువా వాక్యం అవసరం, ప్రభువా ప్రార్థన అవసరం, ప్రభువా అనుకూల వచనాలే అవసరం, ప్రభువా నానా విధములైన శోధనలే అవసరం, అయ్యా ఓర్మి అవసరం, సమయోచితమైన సత్క్రియ చేయడం అవసరం, పరిశుద్ధులు అక్కరలు తీర్చడం అవసరం అని మాట్లాడావు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. అమ్మగారు ప్రార్థన అయిన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నాయనా నీకు స్తోత్రాలు. మరొకసారి ప్రభువా నీ సేవకుని అభిషేకించి నీ వాక్యము ద్వారా నాయనా ఈ రాత్రి మాకు ఏది అవసరమో అది నాయనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఏది అవసరమైనదని అయ్యా నాయన 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నా ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చుని నాయనా అయ్యా నీ వాక్యము వినటము అవసరం తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నాయన నీ వాక్యము మాకెంతో అవసరం ప్రభువా. మార్తా నీవు అనేకమైన పనులు, విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అది మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నదని మీరు మాట్లాడారు ప్రభు. ఏది ఉత్తమమైనది, ఏది అవసరమైనదంటే ప్రభువా నీ వాక్యమే మాకు అవసరం తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థన చేయటం అవసరమని ప్రభువా నీకు వందనాలు.
అయ్యా నీవు కార్యాలు జరిగించాలంటే, రోగముల నుండి విడిపించబడాలంటే, దేశము కొరకు విజ్ఞాపన చేయాలి. ఎల్లప్పుడూ ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రార్థించాలని నాయనా, అది అవసరమని ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నా ప్రభువా నైనా ప్రార్థించేవారుగా అయ్యా నైనా మా కుటుంబాల కొరకు నైనా, మా దేశము కొరకు, మా గ్రామము కొరకు అయ్యా నైనా నా తండ్రి, భయంకరమైన రోగాలతో నాయనా నా తండ్రి బాధపడుతున్న వారి కొరకు నీ సన్నిధిలో ప్రభువా ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థించేవారుగా మేము ఉండటానికి సహాయము దయచేయండి. అది అవసరమని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన ఇవి 7 విషయాలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ వాక్యాన్ని మా హృదయం అనే పలకల మీద వ్రాసుకోవటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు. సత్క్రియలు జరిగించటం అవసరం అంటున్నావు తండ్రి. అయ్యా పరిశుద్ధులకు సహాయం చేయటం అవసరం అంటున్నావు ప్రభువా. నీకు వందనాలు నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. అవసరమైనవి ఏవో మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయన ఈ 7 విషయాలు మా హృదయాల్లో భద్రపరుచుకుని, వాక్యానికి ఉపదేశానికి మమ్ములు మేము అప్పగించుకుని ప్రభువా వాక్యానుసారంగా నడవటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. మా నోటంటా ప్రభువా అయ్యా మేలుకరమైన మాటలు పలకమన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా దుర్భాషలు రానివద్దన్నావు ప్రభువా. నీకు వందనాలు నాయనా. అయ్యా కృపా సహితమైన మాటలు ప్రభువా, ఎదుటి వారిని బలపరిచే మాటలు నాయనా, ఎదుటి వారిని ఆదరించే మాటలు మేము మాట్లాడటానికి సహాయం దయచే తండ్రి. అది అవసరమని మీరు మాతో మాట్లాడారు తండ్రి. దయగల ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా వీటన్నిటినీ మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా నాయన పరిశుద్ధులకు సహాయం చేయటం అవసరం అంటున్నావు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. శ్రమలు శోధనలు మాకు అవసరం అంటున్నావు. ఇవి కొంచెము కాలమే అంటున్నావు ప్రభువా. నీకు వందనాలు నాయన. ఈ కొంచెము కాలము శ్రమలు శోధనలు భరించడానికి నాయనా నీ సహాయం మాకు దయచేయండి. అయ్యా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా అయ్యా ఓరిమి కలిగి ఉండటానికి నాయనా సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నాయన ఈ 7 విషయాలు మా హృదయాల్లో భద్రపరచుకోవటానికి అయ్యా ఇది అవసరమని ఈ రాత్రి మీరు నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. విత్తబండి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్.